హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వాల్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లింగ్ని బయటకు పంపడానికి హానా చాలానే ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే హానా షూట్లో ఉంటుంది. జింగ్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే ల్యాబ్ నుంచి జో వస్తుంటాడు. తనను హానా చూసి ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హానా, మీ పాప ఎలా ఉంది, ఇప్పుడు చాలా పెద్దదై ఉంటుందేమో అంటుంది. అప్పుడు అతను చాలా ఇబ్బందిగా, తెలీదు, వాళ్ళ అమ్మతో నాకు డైవర్స్ అయింది, వాళ్ళు ఇప్పుడు యూఎస్లో ఉంటున్నారు అంటాడు. నాకు ఒక విషయం చెప్పు, యాక్సిడెంట్ అయిన రోజు నీకు ఏదైనా గుర్తు ఉందా, సమ్ బాక్స్ అని అడుగుతూ ఉంటాడు. హానాకి అది అర్థమై, లేదు నాకేం గుర్తు లేదు, నాకు షూట్కి టైం అయింది, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక్కడ హానా వాళ్ళ నాన్న హానా గురించి బాధపడుతూ ఉంటాడు. తను ఇప్పుడే కదా ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడింది, ఇక్కడి నుంచి తనను మనమే కదా చూసుకోవాలి అంటాడు. లింగ్ గురించి తెలుసుంటుంది, ఇద్దరు కలుసున్నారని. అప్పుడు వాళ్ళ నాన్న, వీడు 7th బాయ్ ఫ్రెండ్, ఇతను కూడా బ్రేకప్ కాకుండా ఉంటే అదే చాలు అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా లింగ్ బయట నుంచి వింటాడు. ఆ తర్వాత జెన్ అండ్ టాన్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కేసులో ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు అండ్ ల్యాబ్ నుంచి కూడా ఏ రెస్పాన్స్ లేదు అని జెన్ అంటాడు. అప్పుడే జెన్కి ముక్కు నుండి బ్లడ్ వస్తుంటుంది. అది చూసి టాన్ భయపడుతూ, తొందరగా క్లీన్ చేసుకో వెళ్ళు అంటాడు. జెన్ అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే అక్కడ జింగ్ వస్తుంటుంది. ఆమె కోసం చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె చాలా స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటుంది. అప్పుడే తన హీల్స్ ఇరుక్కుపోతుంది. అది కవర్ చేసుకోవడానికి అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి టాన్ వచ్చి, కొంచెం పక్కకి తప్పుకోండి, ఇది నా కార్, నేను వెళ్ళాలి అంటాడు చిన్నగా ఆమెతో. అప్పుడు ఆమె అది కవర్ చేయడానికి హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంటుంది. అప్పుడు టాన్ తనపై చేయి, మళ్ళీ కొంచెం ప్రైవసీగా వదిలేస్తారా అంటాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టాన్ కూడా ఇక ఓకే అని చెప్పి వెళ్తాడు. నెక్స్ట్ డే లింగ్ కుక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హానా వచ్చి, నా కోసమే చేస్తున్నావా, థ్యాంక్ యూ అంటూ దాన్ని టేస్ట్ చేస్తుంది. అది తను ఇబ్బందిగా తాగి వాటర్ తాగుతుంటుంది. ఆ తర్వాత లింగ్ అంటాడు, అంతా కరెక్ట్గానే చేశాక బాగుంది కదా అంటాడు. ఆ బుక్ హానా చూసి, ఇందులో సాల్ట్ ఎంత వేసావు అంటుంది. రైస్ ఎంత ఉందో సాల్ట్ అంత వేసాను అంటాడు. హానా వామ్మో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లింక్కి ఒక అన్నోన్ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో లింక్ పాత పెయింటింగ్ ఉంటుంది, కానీ అతని ఫేస్ రివీల్ చేయరు. అప్పుడు ఆయనతో తన అసిస్టెంట్ అంటాడు, నేను తనకి లొకేషన్ అండ్ ప్లేస్ సెండ్ చేశాను, రేపు తను మనని మీట్ అవుతాడు అంటాడు. అక్కడ లింక్ హానాతో, నాకు నా పాత పెయింటింగ్ ఎవరో పంపించారు, వాళ్ళకి నేనెవరో తెలుసుంటుంది, రేపు క్లియర్ అవుతుంది అంటాడు. నెక్స్ట్ డే ఒక అతను హానాని ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అక్క అక్కడికి వచ్చి, నేను ఎంత కష్టపడి నిన్ను చదివిస్తుంటే నువ్వు ఇలా ఎందుకు తిరుగుతున్నావు, ఇంకో 1 వీక్లో నీకు ఎగ్జామ్స్ ఉంది కదా అని కొడుతూ ఉంటుంది. అతని నుంచి కొన్ని థింగ్స్ కింద పడతాయి. ఆమెకి ఏం అర్థం కాదు. అక్కడే హానా అండ్ జిగ్ షూట్ ప్లేస్లో ఉంటారు. హానాకి అప్పుడే హార్ట్ బీట్ వినిపిస్తుంటుంది. తనకు అర్థమైపోతుంది లింగ్ ఇక్కడికి వస్తున్నాడు అని. హానా అనుకుంటుంది, నేను ఎలాగైనా యాక్టింగ్ బాగా చేయాలి, లేదంటే ఇంటికి వెళ్ళగానే ఏడిపిస్తాడు అని అంటూ ఉంటుంది. లింగ్ కూడా ఆ ప్లేస్కి కొంచెం దూరంలో ఉన్న బిల్డింగ్లోకి వెళ్తుంటాడు. అక్కడ అన్నోన్ పర్సన్ని మీట్ అవ్వడానికి తను లిఫ్ట్లో వెళ్తుంటాడు. అప్పుడే హానా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు స్క్రిప్ట్లో భాగంగా హీరో రోల్ వచ్చి తన చేయిని కట్ చేస్తాడు. అక్కడ ఫేక్ నైఫ్కి బదులు రియల్ నైఫ్ ఎవరో పెట్టి ఉంటారు. అది ఫేక్ నైఫ్ అనుకొని అతను తన చేయిని కట్ చేస్తారు. అందరూ భయపడుతూ హానా దగ్గరికి వెళ్తుంటారు. హానాకి చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు లింక్కి హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. తనకు అర్థమైపోతుంది హానాకి ఏదో జరిగిందని. తను హానాని కలుద్దామని లిఫ్ట్ ఓపెన్ చేసినా అది ఓపెన్ అవ్వదు. చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అందులో ఐస్ స్మోక్ వస్తుంటుంది. ఇదంతా ఒక అతను సీసీటీవీ నుంచి చూస్తుంటాడు. ఇదంతా తన ప్లానే. లింక్ కూడా చాలా ట్రై చేసి అలాగే నిలబడి ఉంటాడు. అప్పుడే హానాని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హానాకి ట్రీట్మెంట్ చేసి ఆ బ్లడ్ అంటిన కాటన్ని డస్ట్బిన్లో వేస్తారు డాక్టర్. ఆ తర్వాత డైరెక్టర్ ఒక అమ్మాయిని తిడుతూ ఉంటాడు, ఏం చూసుకోరా, ఆయన అక్కడ రియల్ నైఫ్ని ఎందుకు పెట్టారు అని అరుస్తుంటాడు. అప్పుడే హానా బయటికి వచ్చి, సార్ పర్లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. అండ్ నా షూట్ కంటిన్యూ చేద్దామా అంటుంది. అప్పుడు ఆ డైరెక్టర్, నువ్వు ముందు రెస్ట్ తీసుకో, నువ్వు ఎప్పుడు రికవర్ అయితే అప్పుడే షూట్ చేద్దాం అంటాడు. హానా కూడా ఇంటికి వెళ్తుంటుంది. తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. కొంచెం దూరం వెళ్ళగానే ఆగిపోతుంది. ఇక్కడ లింక్కి అర్థమై ఉంటుంది ఇదంతా కావాలనే ఎవరో చేశారని. అక్కడున్న సీసీటీవీ కెమెరాని పగలగొడతాడు.
ఇక్కడ హానా ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటుంది. నైట్ అవుతుంటుంది. లింగ్ ఇంకా రాకపోవడంతో అక్కడ ఈ మాన్స్టర్ని బంధించి ఉంటారు. అందుకే ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా రాకుంటే బాగుండు అని హ్యాపీగా నవ్వుకుంటుంది. ఇక్కడ ఆ అబ్బాయిని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. నువ్వే కదా అక్కడ రియల్ నైఫ్ని పెట్టింది, నువ్వే అక్కడ డౌట్గా తిరుగుతున్నావు అంటాడు. కానీ వాడు ఒప్పుకోడు. ఇక్కడ హాస్పిటల్లో హానా బ్లడ్ని క్లీన్ చేసిన కాటన్ని ఆ అన్నోన్ పర్సన్ తీసుకుంటాడు. మళ్ళీ హానా అనుకుంటుంది, నిజంగానే ప్రమాదంలో ఉన్నాడా అని బయటకు వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళగానే తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. తనకి అర్థమైపోతుంది మాన్స్టర్ లింగ్ ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటుంది. ఇంకా కాల్ చేస్తుంది కానీ కలవదు. నిజంగా ట్రాప్ చేశారేమో ఎవరైనా అని సీరియస్గా ట్రై చేయాలని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. అక్కడ పరిగెడుతూ జంప్ చేస్తూ కింద పడుతూ లేస్తూ లోపలికి వెళ్తుంది. అంతా ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు, ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఇంత చల్లగా ఉంది అనుకుంటూ వెళ్తుంటుంది. అంతా వెతుకుతుంటుంది కానీ ఎక్కడా ఉండడు. మాన్స్టర్లింగ్ వినిపిస్తుందా, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటూ చూస్తుంటుంది. అప్పుడే లిఫ్ట్ చూస్తుంది. ఏంటి ఇది డోర్ ఇలా ఉంది అని ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ అది ఓపెన్ అవ్వదు. అప్పుడు లింగ్ నేను ఇక్కడే ఉన్నా అంటాడు. హానా ఎలాగైనా ఇది ఓపెన్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. తన చేయి నొప్పి ఉండడంతో అక్కడే కూర్చొని నా వల్ల కాదు, మాన్స్టర్ లింగ్ నీకు చాలా పవర్స్ ఉన్నాయి కదా, యూజ్ చేయి అంటూ లింగ్ని చూస్తుంటుంది. లింగ్ అప్పుడు ఫ్రీజ్ అయి ఉంటాడు. ఇంకా ఏం లాభం లేదని చెప్పి అక్కడే ఫైర్ చేస్తూ లింగ్ని పిలుస్తూ ఉంటుంది. ఫైర్ వల్ల కొంచెం హీట్ లోపలికి వెళ్తుంది. లింగ్ కొంచెం కొంచెంగా కోలుకుంటాడు. ఆ తర్వాత లింగ్ బయటికి వస్తాడు. హానా అది చూసి ఎంతైనా మాన్స్టర్ కదా, నువ్వు సూపర్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. లింగ్ అలాగే వచ్చి హానా మీద పడిపోతాడు. ఈ విషయం ఆ అన్నోన్ పర్సన్కి తెలుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హానాకి చాలా కోల్డ్ అవుతుంది. అయినా నేను ఏంటి ఆ మాన్స్టర్కి ఎందుకు హెల్ప్ చేశా అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదంతా లింగ్ వింటుంటాడు. తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాడు. అప్పుడు హానా అంటుంది, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తా అని అన్నావు కదా, ఇప్పుడు ఎవరిని ప్రొటెక్ట్ చేశారు? బాయ్స్ అంటే అంతేలే, ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోరు అంటూ ఉంటుంది. ఇప్పుడు చూడు, నీ వల్ల నాకు కోల్డ్ అయింది, నా వర్క్ కూడా లేదు, నేనే బాధపడుతున్నా నీ గురించి అంటూ తన చేయికి ఉన్న గాయం చూపిస్తుంది. అప్పుడు లింగ్ తనని కిస్ చేస్తాడు. అప్పుడు హానా లింగ్ నెట్టి ఏం చేస్తున్నావు, ఏమైంది నీకు అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు లింగ్ హానా చేయికి ఉన్న కట్టును విప్పి చూపిస్తాడు. అక్కడ తనకి గాయం ఉండదు, అది కొంచెం కొంచెంగా కనిపించకుండా పోతుంది. హానాకి కూడా అది అర్థమవుతుంది లింగ్ అలా ఎందుకు చేశాడో. ఇక్కడ జెన్ అండ్ టాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు టాన్ మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ని మాకు కూడా చెప్పండి అంటాడు. అప్పుడు జెన్ మీ పని మీరు చేయండి, ఆ డీటెయిల్స్ మేము ఇవ్వము అని అంటాడు. కొద్దిసేపు అలాగే వాదించుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ హానా లింగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. హానా అంటుంది, ఇది ఎలా చేసావని. లింగ్ అంటాడు, ఇప్పుడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేశా కదా అంటాడు. అప్పుడే లింక్కి కాలింగ్ బెల్ సౌండ్ వినబడుతుంది. తను చెప్తాడు డోర్ దగ్గర ఒకరున్నారు అండ్ కార్లో ముగ్గురు వెయిట్ చేస్తున్నారు అని. అప్పుడే హానా లింగ్ని దాక్కో అని అరుస్తూ ఉంటుంది. అండ్ హానా కిందికి రాగానే వాళ్ళ అక్క జింగ్ వచ్చి ఉంటుంది. వాళ్ళు హానాకి చేయి కట్ అయింది కదా, అది చెక్ చేయించడానికి డాక్టర్ని తీసుకొని వస్తారు. అప్పుడు హానా భయపడుతూ ఉంటుంది అక్కడ గాయం లేదుగా అని. కానీ వాళ్ళు వినకుండా బలవంతంగా ఆ బ్యాండేజ్ని తీస్తుంటారు. అప్పుడే లింగ్ దానిని చూస్తుంటాడు. హానా లింగ్ని చూసి హెల్ప్ చేయని సైగ చేస్తుంటుంది. లింగ్ కూడా దూరం నుంచి తన షర్ట్ బటన్ తీసి ఆ బాటిల్ని కొడతాడు. అందులో లిక్విడ్ అంతా పోతుంది. అది చూసి హానా అమ్మయ్య అనుకుంటుంది అండ్ వాళ్ళతో ఏం తెలియనట్టుగా నటిస్తుంటుంది. వాళ్ళు కూడా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హానా లోపలికి వచ్చి లింగ్తో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నిజంగానే నన్ను బ్రతికించాలని కిస్ చేసావా యాక్సిడెంట్ అయిన రోజు అంటుంది. అప్పుడు లింగ్ నీకు ఇంకా నా మీద నమ్మకం రాలేదా, సరే నువ్వు ఏం చేయమంటే అది చేస్తా అంటాడు. అప్పుడు హానా నీ చేయి కట్ చేసుకొని చూపి, నీకు ఎలాంటి పవర్స్ ఉన్నాయో చూస్తా అంటుంది. లింగ్ కూడా తన చేయిని కట్ చేసుకొని చూపిస్తాడు. అప్పుడు హానా అరే ఏంట్రా ఇది మరీ టూ మచ్గా ఉంది అనుకుంటుంది. తన రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఈ విషయం ఎవరికైనా చెప్పాలి, అప్పుడైతే వీడి నుంచి నాకు ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటుంది. అలా చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. జింగ్కి ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటుంది. తను వాడిని బాయ్ ఫ్రెండ్ లాగా చేసుకొని పెట్ లాగా తిప్పుకుంటుంది అనుకుంటుంది. ఆ తర్వాత ల్యాబ్లోని ప్రొఫెసర్కి చెప్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు లింగ్ బాడీని పార్ట్స్గా కట్ చేసి టెస్ట్ చేసుకుంటున్నట్టు ఊహించుకుంటుంది. ఆ తర్వాత జెన్కి చెప్తే వాళ్ళు వీడిని చంపేలోపే వీడే వాళ్ళని చంపేస్తాడు అనుకుంటుంది. ఇక ఏం లాభం లేదు అని చెప్పి
ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే బెటర్ అనుకుంటుంది. ఆ తర్వాత లింక్ సముద్రంతో అంటుంటాడు, నేను మళ్ళీ మిస్టేక్ చేశా, నా పిక్ అందరూ చూసేలా, నేను ఈ మనుషులకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా నన్ను అందరూ గుర్తుపట్టేలా మారుతున్నా. హానా మళ్ళీ నా ప్రాణాలు కాపాడింది, కానీ తన మనసులో నాకు దూరంగా ఉండాలనుకుంటుంది. నేను తన ఇంట్లో ఉండడం తనకి ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లింక్కి ఒక మెసేజ్ వస్తుంది, తన ఆర్డర్ డెలివర్డ్ అయ్యింది అని. లింక్ స్మైల్ చేస్తాడు. నెక్స్ట్ డే హానా ఫార్చ్యూన్ టెల్లర్ని కలుద్దామని వెళ్తుంటుంది. అప్పుడే తను మీడియాతో మాట్లాడుతూ ఉంటాడు. హానా అతన్ని పిలుస్తుంది. తను భయపడుతూ ఉంటాడు. ఇంతకుముందు ఒకసారి కలిసినప్పుడు నాతో ఆడుకుంది అండ్ తను ఈ ఇయర్ అంతా అన్లక్కీలో ఉంది అని తనకి తెలుసు. అలా భయపడుతూనే హానాతో మాట్లాడుతూ ఉంటాడు. మాస్టర్ నన్ను ఒక పర్సన్ వదలకుండా అన్లాకీలా తగులుకున్నాడు. తనను ఎలా విడిపించుకోవాలి, తను నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, అలా అని తనను చంపేంత కోపం కూడా లేదు, తన నుంచి రిలీఫ్ కావాలి అంటుంది. అప్పుడు ఫార్చ్యూన్ టెల్లర్ మాట్లాడుతూ, అతను నిన్ను ఇష్టపడితే తనకి ఏం కావాలో అడిగి మనస్ఫూర్తిగా నెరవేర్చు, అలా నీపై కృతజ్ఞతతో తను నీకు హెల్ప్ చేస్తాడు, నీకు తనే ఇబ్బంది అని తెలిస్తే అతనే తప్పుకుంటాడు అని అంటాడు. ఇది నేనే చేయాలా అని అంటుంది. అప్పుడు అతను అవును ఇది నీ రాత అంటాడు. ఆ తర్వాత హానా లింక్తో మాట్లాడుతూ ఉంటుంది. అలా లింక్ నాకు నిజంగానే హెల్ప్ చేస్తావా అంటాడు. అప్పుడే హానాకి కాల్ వస్తుంది. అది జెన్ నుంచి. ఆ తర్వాత హానా జెన్ని కలవడానికి వెళ్తుంది. జెన్తో మాట్లాడుతూ ఇలా పబ్లిక్ ప్లేస్కి నన్ను రమ్మంటే ఎలా, అందరూ డిస్టర్బ్ అవుతారు అంటుంది. కానీ అక్కడ ఎవరు హానాని పట్టించుకోరు. ఇక టాపిక్ డైవర్ట్ చేసి ఎందుకు కలవాలనుకున్నావు అంటుంది. అప్పుడు జెన్ మాట్లాడుతూ నీకు యాక్సిడెంట్ అయిన రోజు పిక్స్ చూసాం, అందులో చాలా బ్లడ్ నీ డ్రెస్కి అంటుకొని ఉంది, కానీ అది టెస్ట్ చేస్తే నీ బ్లడ్ కాదు, ఐ థింక్ అది ఆ బాక్స్ని దొంగలించిన వాడిదై ఉంటుంది, నీకు ఏది గుర్తు లేదా నిజంగా అని అక్కడ ఏం జరిగిందో అంటాడు. అప్పుడు హానా డౌట్గానే నాకేం గుర్తులేదు అంటూ అది దొంగదే ఎందుకై ఉండాలి, అక్కడ ఏదైనా ఎనిమల్ చనిపోయి ఉండొచ్చు కదా, దాని బ్లడ్ కావచ్చు కదా అంటుంది. అంతా చెక్ చేశాం, అక్కడ ఏ ఎనిమల్ లేదు అండ్ చాలా షేమ్గా ఉంది అంటాడు. అప్పుడు హానా ఎందుకు షేమ్, క్లూజ్ లేవనా అంటుంది. అప్పుడు జెన్ లేదు నీ డ్రెస్ కూడా మిస్ అయింది, నువ్వు కానీ తీసుకున్నావో హాస్పిటల్ నుంచి అంటాడు. అలా ఎలా తీసుకుంటా, అంత బ్లడ్ దానికి ఉన్నప్పుడు నేను దాన్ని చూడడం కూడా ఇష్టం లేదు అంటుంది. అప్పుడే జెన్కి తన కార్ లొకేషన్ వస్తుంటుంది. అది హానానే వాడుతూ ఉంటుంది కదా. హానాని అడుగుతాడు నీ కార్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అని. అప్పుడు హానా ఎవరూ లేదు, నా చేయికి ఇంజ్యూర్ అయింది కదా, నేనే ట్యాక్సీలో వచ్చా అంటుంది. కానీ జెన్కి ఆ కార్ లొకేషన్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది. కొంచెం డౌట్ అనిపిస్తుంది. అప్పుడే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇద్దరు యాక్సిడెంట్ క్లూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బయటికి వెళ్తారు. అప్పుడే లింక్ చాలా ఫాస్ట్గా లోపలికి వచ్చి అక్కడ ఆ పేపర్స్ చూస్తుంటాడు అండ్ ఒక పేపర్ తీసుకుంటాడు. నెక్స్ట్ డే లింక్ ఆ పేపర్స్లో ఉన్న అడ్రస్కి వెళ్తాడు. అక్కడ డోర్ నాక్ చేస్తాడు. ఒక అమ్మాయి డోర్ తీసి ఎవరు మీరు, ఎవరి కోసం వచ్చారు అని అడిగి లోపలికి రమ్మంటుంది. అండ్ చెప్తుంది మేము రీసెంట్గా ఇక్కడికి వచ్చాం, ఇది మాకు తక్కువ అమౌంట్కి వచ్చింది, ఇవి ఓనర్ ఎక్కడికో వెళ్ళారని చెప్పారు మా నైబర్స్ అంటాడు. అప్పుడు లింక్ అడుగుతాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా, వాళ్ళు మా రిలేటివ్స్ అని అంటాడు. అప్పుడు ఆమె అవునా నిజంగా నాకు తెలీదు, కానీ పోలీసులకు కంప్లైంట్ చేయండి వాళ్ళు తొందరగా తెలుసుకుంటారు అని చెప్తుంది. లింక్ వాళ్ళకి ఎలా అంత తొందరగా తెలుసుకుంటారు అని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది సిస్టంలో అందరి అడ్రస్లు ఉంటాయి అని చెప్తుంది. ఇక్కడ టాన్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి టాన్ని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ టాన్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పి జింగ్ని ఊహించుకుంటూ ఉంటాడు. అప్పుడే జింగ్ హానాని చూపిస్తారు. అప్పుడు హానా అంటుంది ఏంటి టాన్ నిన్ను లవ్ చేస్తున్నాడా అని. అవును ఒకరోజు అనుకోకుండా కలవాల్సి వచ్చింది, అప్పటి నుంచి నా వెంట తిరుగుతున్నాడంటుంది. అప్పుడు వావ్ ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా అంటుంది. అప్పుడే హానాకి ఒక మెసేజ్ వస్తుంది, తన క్రెడిట్ కార్డ్ బిల్ 65,000 యూన్ వాడారు అని. అప్పుడే హానాకి లింక్ మీద డౌట్ వచ్చి ఇంటికి వెళ్తుంది. అక్కడ లింక్ ఒక కెమెరా కొని ఉంటాడు, దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. హానా కోపంగా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు, ఇంత డబ్బుతో ఏం చేసావని అరుస్తూ ఉంటుంది. అప్పుడు లింక్ ఇన్నోసెంట్గా చూస్తాడు. అది చూసి హానా కూలై సరే వదిలేసే అని అంటుంది. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను.